హలో గైస్, ఒక చిన్న మినీ వ్లాగ్ తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే బయట నుంచి తాటికాయలు అయితే తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత వీటితో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా హస్బెండ్ వచ్చి రొట్టె అయితే కాల్చమన్నారు. అసలు నాకు తాటికాయతో ఏ వంట చేయడం రాదు అంటే రొట్టె కాల్చమన్నారు ఈయన. సో నాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పటికప్పుడు అమ్మమ్మకు ఫోన్ చేశానండి. చేస్తే అమ్మమ్మ చెప్పింది ఎలా చేయాలనేది ప్రాసెస్. ఇంకైతే నేను స్టార్ట్ చేసేసాను అనమాట. ఏమీ లేదండి బాబు, చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేయండి. మనం ముందుగా తాటిపేసను తీసి పక్కన అయితే పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో బెల్లం అయితే మిక్స్ చేసుకోవాలి తీపికి తగ్గట్టు. దాని తర్వాత అయితే వర్నోక మిక్స్ చేసుకోవాలండి. మీ ఇష్టం, దాంట్లో ఇడ్లీనో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నాకు వర్నోక అంటే ఇష్టం కాబట్టి దాన్ని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. కొంచెం నానుతుంది. మన దగ్గర దలసరగా ఉండే బాండి ఏదైనా పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. కాగిన తర్వాత వెంటనే సిమ్ లో అయితే పెట్టేసుకోండి. సిమ్ లో పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ తిరగేసుకుని మళ్ళీ 15 మినిట్స్ అలా హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. వేడి వేడి తాటి రొట్టె అయితే రెడీ అవుతుందండి. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి.